12 most gorgeous college campuses across India. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్, ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అనేక బ్యూటిఫుల్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు అకాడమిక్ ఎన్విరాన్మెంట్స్, ప్లేస్మెంట్ రికార్డ్స్, తర్వాత అది ఇట్లా అనేటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో మనం ఇటువంటి కాలేజెస్ గురించి ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకెప్పుడు డబ్బులు, అదేవిధంగా ఎక్కడ హయ్యెస్ట్ రికార్డు ఉంది అక్కడ ఇది ఉంది. కానీ ఈరోజు మనము ఒక యాంబియన్స్ మీద, ఏదైతే అందము, అదేవిధంగా యాంబియన్స్, సెరీనిటీ, ఇది కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని తీసుకొని ఒక 12 కాలేజీలు మనం చూద్దాం. భారతదేశంలోనే బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ కలిగి బ్యూటిఫుల్ క్యాంపసెస్ అయి ఉన్నటువంటి కాలేజెస్ మనం తీసుకున్నప్పుడు నెంబర్ 1 ప్లేస్లో మనకి NIT హామీర్పూర్ అండి. హిమాచల్ ప్రదేశ్లో ఈ క్యాంపస్ ఉంటుంది. ఇది పర్వత ప్రాంతంలో కూడుకున్నటువంటి ప్రాంతం అనమాట. ఎంత ప్రాంతంలో ఇది ఉంది అంటే 25,000 ఎకరాల క్యాంపస్ అండి. NIT హామీర్పూర్ అనేది 25,000 ఎకరాల్లో ఉంది. మొత్తం టెంపుల్స్, గ్రీనరీ, ఓకే, ఈవెన్ హెలిప్యాడ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చదివేటువంటి పిల్లలు ఏం చెప్తారో తెలుసా దీని గురించి? ఇది ఒక స్వర్గము అనేది స్టూడెంట్స్ యొక్క కామెంట్. కాబట్టి దీనికి మనం ఇచ్చేద్దాం నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 పొజిషన్లో కేరళ యూనివర్సిటీ, కేరళ. మీకు తెలుసు కేరళ అనేది టెంపుల్ ఆఫ్ గాడ్స్, టెంపుల్ ఆఫ్ మౌంటైన్స్, అనేక రకాలైనటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఈ కేరళ యూనివర్సిటీ కూడా ఒక న్యాచురల్ బ్యూటీని, అదేవిధంగా ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి యూనివర్సిటీ కేరళ యూనివర్సిటీ. దీని చుట్టూ కూడా మనకి పర్వతాలు, అదేవిధంగా గుడులు ఉంటాయన్నమాట. సో ఇది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇది ఒక డ్రీమ్ క్యాంపస్ అని చెప్పొచ్చు. పొజిషన్ నెంబర్ 3లో మనం తీసుకున్నప్పుడు IIT మెడ్రాస్ అండి. IIT మెడ్రాస్ అనేది 2 పక్కల పదునున్నటువంటి కత్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే IIT మెడ్రాస్గా భారతదేశంలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో ఒకటిగా ఉంది. ఇది కేవలం అకాడమిక్ హబ్ మాత్రమే కాదు, ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా. ఇక్కడ అనేక రకాలైనటువంటి జింకలు, అరుదైనటువంటి పక్షి జాతులు, ఇవన్నీ కూడా క్యాంపస్ అంతా కూడా కనిపిస్తుంటుంది అనమాట. ఒక పచ్చని తోరణం పరిచినట్టుగా ఈ యొక్క క్యాంపస్ అనేది ఉంటుంది. ఇది విచిత్రం ఏంటంటే ఇది చెన్నై సిటీలో ఉంది, అయినా సరే ఇంత పెద్ద క్యాంపస్ని వాళ్ళు అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 4th పొజిషన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండి, బెంగళూరు. మీకు తెలుసు ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రిపుల్-ఐటీస్లో ఒక భాగంగా ఉంది. IISc బెంగళూరు అనేది సైన్స్ పరంగా ఒక ప్రీమియర్ సైన్స్ ఇన్స్టిట్యూట్. అంతేకాకుండా ఇది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ కూడా. ఎందుకంటే చుట్టూ పర్వత ప్రాంతాలు, మంచి ఉన్నతమైనటువంటి చెట్లు, మంచి వాతావరణం. బాగా చదవాలంటే మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. అందువల్ల ఈ ఇన్స్టిట్యూట్ పరంగా తీసుకున్నప్పుడు ఇది ఇన్నోవేషన్కి, లెర్నింగ్కి ఒక మంచి ప్లేస్గా వెలుగొందుతూ ఉందన్నమాట. పొజిషన్ నెంబర్ 5లో మనం తీసుకున్నప్పుడు హిందూ కాలేజ్ ఢిల్లీ అండి. మనకి దీంట్లో బ్రిటిష్ కాలం నాటి, పాత తరం నాటి కొలోనియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దీంట్లో కనిపిస్తుంది. ఇది ఓల్డ్ కాలేజ్, ఎప్పటి నుంచో ఉందండి, చాలా ఓల్డెస్ట్ కాలేజ్ అని చెప్పాలి. దీని యొక్క క్యాంపస్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి క్యాంపస్. దీంట్లో క్యాంపస్లో మనం తీసుకున్నప్పుడు రెడ్ బ్రిక్ ఆర్కిటెక్చర్, అంటే మనకి ఎర్రకోట ఎట్లయితే ఉంటుందో, ఎర్రకోట అంతా కూడా ఏంది, ఎర్రకోట అని ఎందుకన్నారంటే అదంతా రెడ్ బ్రిక్తో కట్టబడినటువంటి కట్టడం అనమాట. అదేవిధంగా హిందూ కాలేజ్ కూడా ఇది ఒక రెడ్ బ్రిక్, అంటే ఎర్రని ఇటుకరాయతో కట్టబడినటువంటి కట్టడం అనమాట. అదేవిధంగా మంచి లాన్స్ కానీ, అదేవిధంగా మంచి గ్రీనరీ కానీ ఈ యొక్క కాలేజ్ యొక్క లొకేషన్కి ఉంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఫేమస్ మూవీస్ కూడా షూట్ చేయడం జరిగింది. స్టూడెంట్ హ్యాంగ్అవుట్స్కి కూడా ఇది అద్భుతమైనటువంటి ప్లేస్ అనమాట. పొజిషన్ నెంబర్ 6లో తీసుకున్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ. దీని యొక్క స్ట్రక్చర్ చూసినప్పుడు ఒక డోమ్డ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. అదేవిధంగా దీనికి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా ఇది ఒక కొత్త తరానికి, రెండుకి కలబోత లాగా ఈ క్యాంపస్ అనేది కనిపిస్తుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి బిల్డింగ్స్, మనకి బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిల్లో మళ్ళీ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పడడం చేయడం ద్వారా ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ బోత్ హెరిటేజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్
కొత్తదానికి పాతదానికి రెండింటికి మధ్యలో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్స్ ఉంటాయి, కానీ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏదైతే ఉందో, లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మోడర్న్కి ఎటువంటి తగ్గకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. సో పొజిషన్ నెంబర్ 7లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ అండి. ఈ క్యాంపస్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 3000 ఎకరాలు అనమాట. దీనికి కూడా మనం చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొలోనియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్రెంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిటిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో దీన్ని కూడా మొత్తం గ్రీనరీ, ఫారెస్ట్రీ అంటేనే వాళ్ళు గ్రీనరీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అత్యంత అరుదైనటువంటి జాతి మొక్కలు, అదే అరుదైనటువంటి ల్యాండ్స్కేపింగ్ తోటే ఇది ఒక అన్ఫర్గెటబుల్ డెస్టినేషన్ లాగా స్టూడెంట్కి ఉంటుంది. సో పొజిషన్ నెంబర్ మనం 8లో తీసుకున్నప్పుడు ఐఐఎం కోజికోడ్ అండి. తెలుసు కేరళ అంటేనే బ్యూటీ, ఎందుకంటే మేము కేరళ ట్రిప్కి పోయినప్పుడు దాదాపు 15 రోజులు ఉండిపోయినాం అనమాట. అక్కడ వారం అనుకుని పోయింది, 15 రోజులు ఉన్నాం. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ యొక్క బ్యూటీ చూసే కొంది ఇంకా వస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి ఈ వ్యూ ఏదైతే ఉందో ఐఐఎం కోజికోడ్లో నుంచి కానీ మనం కానీ నిల్చొని చూసినట్లయితే సరౌండింగ్లో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ యొక్క వ్యూ ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆర్కిటెక్చరు, అదేవిధంగా మంచి గ్రీనరీ, మంచి బ్యూటిఫుల్ క్యాంపస్ కలిగినటువంటి క్యాంపస్లో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇంకా 9th పొజిషన్లో చూసినప్పుడు వెరీ వెరీ ఫేమస్ కాలేజ్, ఎంతోమంది సెలబ్రిటీస్ని, ఎంతోమంది జీవితాలని మార్చి భారతదేశానికి ప్రామాణికంగా ఉన్నటువంటి మరో కాలేజ్గా దీన్ని చెప్పొచ్చు. సెయింట్ జేవియర్ కాలేజ్. ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ముంబైలో ఇది అత్యంత టాప్ మోస్ట్ కాలేజ్ అన్నట్టు. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్ అని కలిగి ఉందన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ అనేది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ చాలా మూవీస్ కూడా వచ్చున్నాయి. ఈ కాలేజ్ ఇట్ సెల్ఫ్ కూడా, ఈ కాలేజీలో అడ్మిషన్ అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ, కానీ చాలా బాగుంటుందండి. నేను చూసాను ఈ సెయింట్ జేవియర్ కాలేజ్ని, చాలా అద్భుతమైనటువంటి కాలేజ్ అనమాట. సో పొజిషన్ నెంబర్ 10లో తీసుకున్నప్పుడు ఎస్జిటి యూనివర్సిటీ గురుగ్రామ్. ఇది కూడా మోడర్న్ మార్వెల్ అండి. ఈ కంటెంపరీ డిజైన్ అనుకోండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ అనుకోండి, ఇది కూడా బాగున్నాయి. దీంట్లో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది గురుగ్రామ్ సిటీలో ఉంది. మంచి కాలేజ్ ఇది కూడా. దీన్ని కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు మీరు, బాగుంటుంది కూడా కాలేజ్. తర్వాత పొజిషన్ నెంబర్ 11లో తీసుకున్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గౌహతి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నార్త్ ఈస్ట్లో ఇది మనం 3వ క్యాంపస్గా మనం చూస్తున్నట్టున్నాం. నార్త్ ఈస్ట్ ఏంటంటే ఓవరాల్గా పర్వతాలు ఎక్కువ, అక్కడ బ్యూటీ ఎక్కువ, నేచర్ ఎక్కువ. ఈ యొక్క ఐఐటి గౌహతి ఏదైతే ఉందో ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుందండి. న్యాచురల్ బ్యూటీతో పాటు అకాడమిక్ బ్రిలియన్స్లో కూడా దీనికి పెట్టింది పేరు. సో ఇది కూడా లష్ గ్రీన్ క్యాంపస్, చాలా బాగుంటుంది. సో పొజిషన్ నెంబర్ 12లో తీసుకున్నప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి, అహ్మదాబాద్ అనమాట. వీళ్ళు డిజైన్కే ఇన్స్టిట్యూటే డిజైన్ కాబట్టి ఉన్నటువంటి డిజైన్ మన ఎన్ఐటీస్లో మంచి డిజైన్ ఇన్స్టిట్యూట్ ఇది. అందువల్ల దీని యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో సూపర్బ్ ఆర్కిటెక్చర్. ఈ క్యాంపస్లో మనం తీసుకున్నప్పుడు ఎన్నో ఆర్టిస్టిక్ ఇన్స్టాలేషన్స్తో పాటు ఇన్నోవేటివ్ స్పేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు కాబోయేటువంటి డిజైనర్స్ కాబట్టి యాస్పైరింగ్ డిజైనర్స్కి ఈ ప్లేసు చూడదగిన ముచ్చటగా ఉంటుంది. ఈ యొక్క క్యాంపస్ ఏదైతే మనం 12 క్యాంపస్ డిస్కస్ చేసామో ఈ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో కేవలం స్టడీ కోసం మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఆర్కిటెక్చర్లు అనుకోండి, అదేవిధంగా మంచి లష్ గ్రీన్ క్యాంపస్లు అనుకోండి, వైబ్రెంట్ అట్మాస్ఫియర్ అనుకోండి, చుట్టూ ఉన్నటువంటి సీనరీస్ అనుకోండి, వీటిని ఒక ప్రత్యేకత గుర్తింపు కలిగినటువంటి కాలేజ్గా చేశారు. ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకు కూడా ట్యాగ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.